హలో, కళ్యాణ సైమై వాయిస్. నేను నా స్వరానికి స్వాగతం. నేను మీ కళ్యాణ శ్రీనివాసిని. ఎపిసోడ్ నెంబర్ 23కి స్వాగతం. ఈరోజు మీరు వినే కథ శ్రీ దాట్ల దేవదానం రాజు గారు రాసిన కళ్యాణపురం. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైంది. 90 ఏళ్ల నాడు యానంలో వందలాది బాల్య వివాహాలు జరగడం అనేది ఒక చరిత్ర. 1929లో బ్రిటిష్ ఇండియాలో శారదా యాక్ట్ అమలులోకి వచ్చింది. అది 1936 వరకు కొనసాగింది. దాని ప్రకారం బాల్య వివాహాలని నిషేధించారు. యానం ఫ్రెంచి వారి పాలనలో ఉన్న కారణంగా ఆ యాక్టు ఇక్కడ అమలులో లేదు. సాంప్రదాయవాదులు ఆచారాలు అవి పోషించేటటువంటి వారు మైనార్టీ తీరని తమ ఆడపిల్లలని యానం తీసుకొచ్చి 6-10 సంవత్సరాల పిల్లల్ని బాల్య వివాహాలు చేసేవారు. కళ్యాణపురం అనేది యానంకి మరో పేరుగా గుప్తనామంగా చలామణి అయ్యేది. ఆ చరిత్రను నమోదు చేయడానికి రాసిన కథ కళ్యాణపురం. ఆనాటి ఆచార వ్యవహారాలు, మాట పట్టింపులు, భోజన పద్ధతులు, పెద్దరికాలు నిలుపుకోవడం అనే కొన్ని విధానాలు, ఇవన్నీ మనం ఈ కథలో మీరు చూడొచ్చు. ఈ కథ యానం కథలు 2లో ఉంది. ఈ కథని ఇప్పుడు మీకు తన అద్భుత స్వరంతో, పాత్రోచిత సంభాషణతో కళ్యాణ్ శ్రీనివాస్ గారు చదవడం అనేది నాకు చాలా ఆనందకరమైన విషయం. ఆయనకు ధన్యవాదాలు. నా పేరు దాట్ల దేవదానం రాజు, యానం. కథకుడిగా ప్రయాణం మొదలెట్టి దీర్ఘ కవితతో సహా వందల కవితల నల్లి పాఠకులకు సుపరిచితులైన శ్రీ దాట్ల దేవదానం రాజు గారు ఉత్తమ ఉపాధ్యాయునిగా, ఆదర్శ అభ్యుదయవాదిగా, మంచి మనిషిగా అందరివాడయ్యారు. కథ, కవిత సంపుటాలే కాకుండా యానాం చరిత్ర వంటి గ్రంథాలను వెలువరించారు. శిల్పంలోని మెళుకువల్ని ఆకళింపు చేసుకుని వస్తువును హృద్యమైన కథగా మలచడంలో ప్రత్యేక శైలిని స్వంతం చేసుకున్నారు శ్రీ దాట్ల దేవదానం రాజు గారు. వీరు రాసిన యానాం కథలు అనే కథ నుండి ఈరోజు మనం వినే కథ కళ్యాణపురం. రండి విందాం. ఈ ఫ్రెంచి వారున్నారే మహాఘటికులు. బ్రిటిష్ వాళ్లల్లా కాదు, ఎప్పుడూ ప్రజలతో మంచి అనిపించుకోవడానికే చూశారు. వాళ్ళకిష్టం లేకపోయినా సరే ప్రజల ఆచారాల జోలికి వెళ్ళలేదు. ఉదాహరణకు బాల్య వివాహాలు, వారసత్వ చట్టాలు ఫ్రెంచి వారికి ఆమోదయోగ్యం కాదు. అయినా సరే తీర్పులు చెప్పేటప్పుడు భారతీయ ప్రాచీన శిక్షాస్మృతులనే ఆధారంగా చేసుకునేవారు. ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకోలేదు. వాళ్ల మనుగడకు దెబ్బ తగలకుండా చూసుకునేవారు. 80 ఏళ్ల క్రితం 1934లో యానాం అంటే కళ్యాణపురంలో జరిగిన ఓ సంఘటనను చరిత్ర మర్చిపోతుందా? పూర్వాచార పరాయణుడైన పరమఛాందసుడైన నీలకంఠ శాస్త్రిని మాత్రం మర్చిపోతారా? నీలకంఠ శాస్త్రి పేరు కడియం చుట్టుపక్కల అన్ని గ్రామాల వారికి పరిచయమే. కళ్యాణ మహోత్సవాలు ఆయన కన్ను సన్నలలో జరగాల్సింది. ఆయనంటే అందరికీ భయమే. తేడా వస్తే ఊరుకోడు. వైదిక శాస్త్ర ప్రమాణాలు పాటించడంలో ఏమైనా సందేహాలుంటే ఆయన తీర్చవలసిందే. పెళ్లి కొడుకు తండ్రి సుబ్బావదానికి దూరపు బంధుత్వం కూడా ఉంది. ముహూర్తం 10:16 వధూవరులు చిన్నవాళ్లే. విరూపాక్షుడికి 7 ఏళ్లు, మీనాక్షికి 5 ఏళ్లు. బ్రిటిష్ పాలిత ప్రాంతంలో శారదా చట్టం అమల్లో ఉంది. బాల్య వివాహం కడియంలో కుదరదు. అందుకే యానాం వచ్చారు.
పెళ్లి కోసమని అనుమానం వస్తే అక్కడి పోలీసులతో చిక్కు. అందుకే ఒట్టి చేతులతో యానాం వచ్చి అన్నీ ఇక్కడే కొనుక్కోవాలి. యానాంలోని వర్తకులు స్వర్ణకారుల పంట పండింది. తాలిబొట్లు గంపలో పెట్టుకుని అమ్ముతారు. పెళ్లి ఫీజు 5 రూపాయలు కట్టించుకుంటారు, ఎక్కువే. అయినా తప్పదు, ధ్రువపత్రం ఇస్తారు. అదే పెద్ద భరోసా. ఇది తీసుకుని నిశ్చింతగా తమ ఊరికి పోవచ్చు. ఈ జ్యేష్ఠ మాసంలో 100 పెళ్లిళ్లన్నా జరుగుతాయనిపిస్తున్నది. ఇళ్ల అరుగులు కూడా ఖాళీ లేవు, అవి అద్దెకిస్తుంటారు. భాజా భజంత్రీల శబ్ద కాలుష్యం, పారిశుద్ధ్య సమస్య, కలరా వ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయని ఇక్కడి వాళ్ళు ఫ్రెంచి వారితో మురుకున్నారట. ఇలా ఎన్నాళ్ళు సాగుతుందో. అందరూ భోజనాలకు కూర్చున్నారు. పక్కన మరచెంబుల నిండా మంచినీళ్లు. పెళ్లికి వస్తూ ఎవరి చెంబు వారే తెచ్చుకుంటారు. విస్తళ్లల్లో వడ్డించారు. తొందరగా భోజన కార్యక్రమం పూర్తయితే ఓ ముఖ్యమైన పని అయినట్లు లెక్క. నీలకంఠ శాస్త్రి కోసం ఎదురు చూస్తున్నారు. పదార్థాలు గమగమలాడుతూ ఊరిస్తున్నాయి. నీలకంఠ శాస్త్రి వస్తున్నానని కబురు పంపారు. ఇక ఎంతసేపైనా నిరీక్షించాల్సిందే. చేత్తో పదార్థాల మీద వాలుతున్న ఈగల్ని కొట్టుకుంటున్నారు. కడుపు లోపల ఆకలి నకనకలాడుతోంది. నీలకంఠ శాస్త్రికి ప్రత్యేకంగా వెండి పువ్వులు అతికిన పీట వేశారు. మిగిలిన వారందరూ తాటాకులతో అల్లిన సాపల మీద కూర్చుని వెనుక గోడకు నడువాంచి అసహనంగా వీధి గుమ్మంకే చూస్తున్నారు. విశిష్టాలయం వీధిలో మంచి బస దొరికింది. బాపన్న నాయుడు గారిని అభ్యర్థించి ప్రహరీ గోడ లోపల చప్టా చుట్టూ దడి కట్టుకుని భోజనం ఏర్పాట్లు చేసుకున్నారు. వెలుగు కోసం లాంతర్లు, కాగడాలు ఉండనే ఉన్నాయి. శారదా చట్టం అమల్లోకి వచ్చాక ముఖ్యంగా బ్రాహ్మణులకు పెద్ద ఇబ్బందే వచ్చింది. 5 రోజుల పెళ్లి కాస్త 1 రోజులకు మారింది. పిల్ల రజస్వల అవ్వకుండా 3 ముళ్ళేయించాలనేదే కదా శాస్త్రం. లేకపోతే పరువు పోతుంది. రాజమండ్రి దగ్గర కడియం నుండి పెళ్లి కోసం వ్యయప్రయాసలతో యానాం విచ్చేశారు. పేరయ్య శాస్త్రికి ఆకలి దంచేస్తుంది. నిండు విస్తరి రారమ్మని పిలుస్తోంది. కందబచ్చలి, ఆవు పెట్టి వండిన పరసకాయ పుట్టుకూర, పప్పు, విస్తరి చివర ముక్కల పులుసు, కొద్దిగా పచ్చళ్ళు, మధ్యలో అన్నం. ఎవరి రుచికి వాళ్ళు కలుపుకోవడానికి ఉప్పు, దూరంగా తాటాకు బుట్టల్లో మిఠాయి, పులిపూర్ణం బూరెలు, అరిసెలు. మహానుభావుడు ఇంకా దిగబడడేం? తన వల్ల ఇతరులు ఇబ్బంది పడకూడదని అనుకోకపోతే ఎలా? పేరయ్య విస్తరికేసి దృష్టి సారించాడు. అన్నంపై నెయ్యి అభిగారం చేసి ఉంది. సత్యం త్వరితేన పరిశించామి, అమృతమస్తు అమృతోపస్తరణమసి. పరిశేచనం చేయాలి. మడచిన అరచేతిలో నీటిని విస్తరి చుట్టూ తిప్పి 5 సార్లు పంచప్రాణాలకు ఆహుతులు ఇస్తూ 2 అన్నం మెతుకులు నోటిలో ఉంచుకుని అన్నం కలపాలి. బ్రాహ్మణత్వంలో అన్నపానాదులు శాస్త్రం ప్రకారం ఆరగించాలి. లేకపోతే శిష్టాచారం భ్రష్టత్వం చెందుతుంది. ఇంకా నీలకంఠుడు వేయించేయలేదు. ఏం పనులు వెలగబెడుతున్నాడో. ప్రాప్తకాలం ఇంకా దాపురించలేదు. అందరూ మనసుల్లో తిట్టిపోస్తున్నారు. సమయానికి రాలేకపోతే నా గురించి కనిపెట్టుకోకండి, మీరు కానియండి, నేను వెనుక దిగబడతాను అని ఒక్క మాట చెబితే పెద్దరికం బహుబేషుగ్గా నిలిచేది కదా అనుకున్నాడు పేరయ్య. అంతట్లోకి హమ్మయ్య, నీలకంఠ శాస్త్రి రాని వచ్చాడు. వేదం చదువుకున్న ఘనాపాటిగా ఆయనంటే గౌరవం. లౌకిక వ్యవహారాల్లో మటిక్కి శాస్త్రిది చిన్న బుద్ధి. మదమాశ్చర్యాది సర్వరోగాలు ఆయనకున్నాయి. ఏం చేస్తాం, పెద్దల ఎడ ఒదిగి ఉండాలి. మాటలు తూలరాదు. ఎటు నుంచి ఎటు వస్తుందోనని క్షణం క్షణం భయపడుతూ ఉండాలి. ముంజేతికి సింహ తలాటం, బంగారు కడియాలు, మెడలో రుద్రాక్ష తావళాలు, నుదిటిన విభూది, గంధం, సువాసనలు వెదజల్లుతున్నాయి. వేషము భాషే సగం గౌరవం తెస్తుందనటానికి ఆయనే ఉదాహరణ. విస్తర్ల ముందు కూర్చున్న బ్రాహ్మణుల్ని తేరిపార చూశాడు. అందరి ముఖాల్లో ఆతురత. చిరుమందహాసం చేసి పీట మీద ఆసీనుడయ్యాడు. విస్తెర్లను పరికించాడు. పదార్థాలన్నీ గమనించాడు. పదార్థాల పేర్పులో ప్రాథమిక జ్ఞానం కొరవడిందని గ్రహించాడు. ఉపేక్షిస్తే అస్తిత్వం దెబ్బతింటుంది. అంతే. కోపం నషాళానికంటింది. గభాలన లేచాడు.
అందరూ నిర్ఘాంతపోయారు. పేరయ్య లాంటి వాళ్ళు ఏం ముడిందిరా బాబు అనుకున్నారు. ఎవడ్రా విస్తర్లో వడ్డన వెలగబెట్టిన వాడిది? బ్రాహ్మణ పుట్టుకేనా? శాస్త్రవట్టు ఒకటి ఏడ్చింది కదా, అపభ్రంశ జరిగితే మా బోట్లు ఎలా ఊరుకోగలం? లేకపోతే ఫ్రెంచి వారి ఇలాకలో ఆచారాలు కొత్తగా రూపు కడతాయా? అగత్యం కాకపోతే సొంతూరు వదులుకొని పరాయి పంచనకు రావడమే కర్మ. ప్రాంతం మారితే శాస్త్రం గతి తప్పుతుందా? అలా వీల్లేదు. ఇక లేవండి. తిండి కోసమే వచ్చినట్లు ముఖం వాచి ఇంకా ఏడు చూస్తున్నారు, లేవండి అంటూ నీలకంఠ శాస్త్రి గర్జించాడు. విసురుగా అడుగు ముందుకు వేశాడు. అందరికీ గుండెలు గుభిల్లుమన్నాయి. ఏమైందంటూ పెళ్లి కూతురు తరపు వాళ్ళు కంగారుగా పరిగెట్టుకొచ్చారు. పెళ్లి కొడుకు తండ్రి సుబ్బావదాని అక్కడే ఉన్నాడు. నీలకంఠ శాస్త్రికి ఎదురు నిలిచి మాట్లాడలేడు. ఇంతకన్నా ఏం కావాలి? శిష్టాచారం మంట కలిసింది. వినాశకాలం. విస్తర్ల మీద వడ్డన తీరు మీరే చూడండి. కులం కట్టుబాట్లు కూలిపోకుండా ఉండాలని వర్ణాశ్రమ ధర్మాలు, శాస్త్ర సూచిత కర్మలు దిక్కు దివాణం లేకుండా పోకూడదని పూర్వాచారాల్ని పట్టుకుని వేళ్లాడుతున్నాం. అదే వారసత్వాన్ని భావితరాలకు అందించాలని తాపత్రయపడుతున్నాం. మనలాంటి కర్మిష్ఠుల పోషణ వల్లే ఇంకా ఈ లోకం నిలిచి ఉందన్న సంగతి గ్రహించండి. పెళ్లి కూతురు బంధువుల్లో నారాయణ శర్మకు అర్థమైంది పొరపాటు ఎక్కడ జరిగిందో. అయ్యా, తమరు జ్ఞానవంతులు, వేదాంగ పారంగతులు. ఊరుగాని ఊరు తప్పు కాయండి. కొస అరిటాకులు దొరకడం లేదు. స్థలాభావం వల్ల కొన్ని ఆకులు అడ్డంగా పెట్టారు. తప్పే. పప్పు కూరలు ఉండాల్సిన స్థానంలో కాకుండా కుడి ఎడమలుగా వడ్డించారు. అది తప్పే. కుర్రాళ్ళు తిరిగి చేసిన పొరపాటు. పెద్ద మనసుతో క్షమించండి. మరలా విస్తళ్ళు మార్పిస్తాం. నీలకంఠ శాస్త్రి కాళ్ల మీద పడ్డాడు. నారాయణ శర్మ సంబంధం కుదుర్చుకున్నప్పుడే మా సుబ్బావదానితో అన్నాను. నా మాట వినలేదు. నూతి గట్టున కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చినప్పుడే గమనించాను. ఇంటిలోకి అడుగట్టి మంచినీళ్లు తాగుతున్నప్పుడు నిర్ధారణ అయింది. ఒరే నాయనా, వీళ్ళు వాడుకునే పాత్రల మీద ఎవరో ఒకరి ధర్మమనో జ్ఞాపకమనో ఉందిరా. ఈ సంబంధం వద్దురా అని చెప్పాను. ఒకళ్ల కోసం ఒకళ్ళు పుట్టినట్టున్నారు పిల్లలు అని మోజుపడ్డాడు. ధర్మాన్ని సమంగా పాటించే వాళ్ల మధ్యే బంధాలు కలకాలం నిలుస్తాయి. నీలకంఠ శాస్త్రి మాట్లాడుతూనే ఉన్నాడు. మరో అరగంటకు గాని ఆయన కోపం చల్లారలేదు. పెళ్లి కూతురు బంధువులందరూ ముక్తఖండంతో బ్రతిమిలాడి ప్రాధేయపడి మొత్తం మీద ఆగ్రహాన్ని తగ్గించారు. తాత్కాలికంగా అహం తగ్గిన మరోసారి విడుచుకుపడుతుందన్న సంగతి అప్పటికి ఎవరికీ తెలియదు. చల్లారిన పదార్థాల మీద ఆబగా పడ్డారు. విశిష్టాలయం వీధి నిండా పెళ్లి సందడి. రోడ్డు నిండా జనం తీర్థంలా ఉన్నారు. మనుషులు, పల్లకీలు, గుర్రబ్బగీలు. శారదా చట్టం పుణ్యమా అని యానాం కళ్యాణ శోభతో విరిగిపోతుంది. ఆహ్లాదకరమైన వింత పరిమళం, కొత్త బట్టల రెపరెపలు, పండుగ వాతావరణం. పెళ్లి కొడుకులు, పెళ్లి కూతుర్లు, కొందరు పల్లకీల్లో, మరి చిన్నవాళ్ళైతే బంధువుల సంకల్లో మారాన్ చేస్తూ గులిపించుకుంటూ. ఏమైనా అంతా 10 ఏళ్ల లోపే. ఆ దారిన వెళ్లే ఫ్రెంచి వాళ్లకు వినోదం, ఆశ్చర్యం. భుజాన బ్యాగులు తగిలించుకుని వెళుతున్న వాళ్లల్లా ఆగిపోయి చూస్తున్నారు. ఏమిటి వీళ్ల ఆచారాలు? అంతంత చిన్న పిల్లలకు పెళ్లిళ్ళ? వయసు లేని అభం శుభం తెలియని, అసలు జరుగుతున్నదేమిటో అర్థం కాని పసివాళ్లకు పెళ్లి పేరుతో ఒక తంతు చేసి జీవితాంతం బలవంతంగా కలిసి ఉంచే హక్కు ఎవరిచ్చారు? అర్ధాంతరంగా కుర్రాడికి రోగమో రుష్టో వచ్చి సావు మూడితే ఇక ఆ పిల్ల జీవోత్సవంలా మూఢ విశ్వాసాల మధ్య నలిగిపోవటమేనా? ఈ వింత కార్యాన్ని యానంలో నిర్వహించడానికి ఫ్రెంచి ప్రభుత్వం అనుమతులు ఎలా ఇస్తున్నది? రకరకాల ప్రశ్నలను వాళ్ళను వేధిస్తున్నాయి. కాసేపు చూసి మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. పల్లకీలు అందంగా అలంకరించి ఉన్నాయి. రంగురంగుల గుడ్డ ముక్కలు వేళ్లాడుతున్నాయి. జలతారు మెరుపులు, ముఖమల్ దారాలు, వెండిలా మెరిసే తీగల తడుకులు, బూరుగుదూది సన్నని మెత్తలు.
పల్లకీకి ఓ పక్క సుబ్బావధాని సీతమ్మ, మరో పక్క బియ్యంకుడు యజ్ఞన్న శాస్త్రి, అతని భార్య సోమిదేవమ్మ నడుస్తున్నారు. జనం సందోహం మధ్య పల్లకీ నెమ్మదిగా కదులుతున్నది. అరే, వధూవరులు భలే ఉన్నారే! అందమైన బొమ్మల్లా కిలకిలా నవ్వుతూ, లోకం పోకడ తెలియని అమాయకత్వంతో ఇంచక్కా పల్లకీలో కూర్చున్నారు. విరిసి విరియని లేత మొగ్గలు నిండారా జ్ఞాపకాలను కదిలపరుచుకుని నిత్యమై నిఖిలమై జీవనరాగ సుధాఫలానికి చేరువయ్యే మహత్తర బంధమని తెలియని బొమ్మల పెళ్ళిళ్ళ ఛాయలు, దోబూచులాటల ఆట విడుపు, నవ్వుల విరబూస్తూ చిన్న చిన్న బొమ్మల్ని బంతుల్ని ఒకరి మీద ఒకరు విసురుకుంటూ ఆడుకుంటూ మోకాళ్ల మీద ఒంగుని చేత్తో కొట్టుకోవడాలు, పక్క పల్లకీలో జంటను సైగతో చూపిస్తూ కేరింతలు కొడుతూ సరదాగా మహదానందంగా పల్లకీలో ఊరేగుతున్నారు. పల్లకీ మోసే బోయిల నోటిలోంచి వింత వింత శబ్దాలు, భాజా భజంత్రీల మూత, ముందు వెనుకలు కాగడాలు, స్వామివారి ఉత్సవ విగ్రహాలని ఊరేగిస్తున్నట్టుగా ఉంది. పెళ్లి కూతురు కోపంగా ముఖం పెట్టి అమ్మను ఏదో అడిగింది. ఆవిడ తప్పు ముక్కు మీద వేలు పెట్టి సైగ చేసింది. కాసేపటికి మళ్ళీ అడిగింది. ఆవిడ నవ్వుతూ తల ఊపింది, ముద్దు చేసి ఎత్తుకుంది, పక్కకు తీసుకువెళ్ళింది. పల్లకి బోసిపోయింది. పెళ్లి కొడుకు ఒంటరివాడయ్యాడు. ఏది ఏది కుప్పుల కుప్ప ఒయ్యారి భామ, అపరంజి బొమ్మ, ఆడుకుని నెచ్చలి చుట్టూ పరికించి ముఖం ముడుచుకున్నాడు విరూపాక్షుడు. పక్క పల్లకీలో జంటను చూసి వేదన మరింత పెరిగి కంటినీరు ధారాపాతంగా చెక్కిలి తడిసిన బేలముఖం, కళ్ళు నిలుపుకుంటూ పెళ్లి కూతురు చోటు చూపించి బిగ్గరగా ఏడుస్తున్న కొడుకును చూసి తనలో తాను నవ్వుకున్నాడు సుబ్బావధాని. లేదురా కన్నా, మధుర మీనాక్షి వస్తుందిరా, ఏడవుకురా చిట్టి తండ్రి, మన ఇంటి దీపం, మన ఇంటి మహాలక్ష్మి, మన ఇంటి ఇలవేల్పు ఇదిగో వచ్చేస్తుంది అనునయించి ఓదార్చి చెంపలు తుడిచి ఊరుకోడేం, ఏడుపు ఆపడేం, భుజం మీద చేతితో తట్టి నోటిలో బెల్లం ముక్క వేసేటప్పటికీ అదిగో మహాలక్ష్మి వచ్చేసింది చిరునవ్వులు విసురుతూ. అంతే, విరూపాక్షుడి ముఖంలో 1000 కాగడాల వెలుగు, 1000 పున్నమిల కాంతులు. ఆహా, ఏ విచిత్రం! పల్లకి వెంకన్న గుడికి చేరింది. మంటపం ఆవరణమంతా కిక్కిరిసిన జనం, బ్రాహ్మణులే ఎక్కువ. 100 వివాహాలు జరుగుతాయని కళ్యాణ వెంకటేశ్వరుడు అన్నారు. ఈ దేవాలయ ప్రత్యేకత గురించి కొంచెం చెప్పుకోవాలి. సాధారణంగా అన్ని దేవాలయాల్లో మహానివేదన మధ్యాహ్నం చెల్లిస్తారు. ఇక్కడి విధానం వేరే. షట్కాలార్చన ప్రక్రియలో భాగంగా ఉదయాన్నే మహానివేదన చేసి ప్రసాద వితరణ జరుగుతుంది. అగ్రహారంలో ఉండే ద్రావిడ బ్రాహ్మణులు ఉదయం పూట స్వామిని దర్శిస్తారు. మరో విశేషం ఏమిటంటే, మూల విరాట్టుకు కొద్దిగా మీసం ఉన్నట్టుగా కనిపించడం వల్ల మీసాల వెంకన్నయ్యాడు. సుబ్బావధాని కొడుకు పెళ్లి ఇప్పుడు ఈ ఆలయంలోనే జరగబోతుంది. ముందుగానే అనువైన మంచి జాగా చూసుకున్నారు. అక్కడ పెళ్లికి సంబంధించిన సరంజామా చేర్చి చోటు తమదనిపించుకున్నారు. ఇక స్నాతకం, కాశీయాత్ర, గౌరీ పూజ, ఎదురు సన్నాహాలు ప్రవర మొక్కుబడిగానైనా జరగాల్సిందే. ఆలయం ఎడంవైపు ప్రహరీ గోడ దగ్గర బొగడ చెట్టు నిండా పూలు ఆ ప్రాంతాన్ని పరిమళభరితం చేసింది. కొంతమంది చెట్టు కింద నిలుచున్నారు కాగడాల వెలుగులో. దేవాలయం రణగణధ్వనిగా ఉంది. మంత్రాలు లయబద్ధంగా వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల చిన్నగా అరుపులు, అసహనంగా మాటలు, అనునయంగా పెద్దల సర్దుబాటు, ఆడా మగ గొంతులు. ఎవరి హడావిడి వారిదే. తరగతి కాదు, బెత్తంతో ఆదరించడానికి అదుపు చేసేవారే లేరు. అకస్మాత్తుగా యానాం పెద్దొర పాల్ తోమాసిని గుడికి వచ్చి చూసి వెళ్ళాడు. ఆవేళ ఎక్కువ సంఖ్యలో వివాహాలు జరుగుతున్నాయని తెలిసి ఇబ్బందులేమైనా ఉంటే చెప్పండి అని అడిగాడు. హిందూ సాంప్రదాయవాదులు చేసే కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకుంటాడు. ఆయనకు అదొక సరదా. స్వయంగా గుర్రం స్వారీ చేసుకుంటూ ఇంజరం వెళ్ళి జాతకం చెప్పించుకున్నాడు కూడా. నమ్మకం గురించి కాదు, ఉత్సుకత అంతే. నీలకంఠ శాస్త్రి
చెట్టు కింద పల్లకీ రాక కోసం ఎదురు చూస్తున్నాడు, ఇంకా కొంతమంది బంధువులతో కలిసి. రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల పల్లకీ ఆలయానికి రావడానికి ఆలస్యమయ్యేలా ఉంది. నిరీక్షణ చిరాకు. నీలకంఠ శాస్త్రి ఒంటి నిండా చెమట, తుండుగుడ్డతో మాటిమాటికి తుడుచుకుంటున్నాడు. ఆయనకు నీరసం కూడా ఉంది. కొత్త వాతావరణం సరిపడలేదు. నడుం నొప్పి మొదలైంది. కాళ్ళు బాధ పెడుతున్నాయి. కాలాతీతమవుతున్నది. ఇప్పటికైనా వధూవరులను పీటల మీద కూర్చోబెడితే గాని అన్ని తంతువులు సవ్యంగా పూర్తి కావు. నీలకంఠ శాస్త్రి ఉస్సూరని నిట్టూర్చాడు. ఇక లేచి నిలబడేంత ఓపిక లేదు. వేచి చూడగలిగే శక్తి అస్సలు లేదు. కళ్ళు తిరిగి పడిపోయే పరిస్థితి. బలవంతాన ఎంతసేపు నిలబడగలడు? అసాధ్యం అనుకున్నాడు. నాయనా దామోదరం, నన్ను బస దగ్గరికి తీసుకువెళ్ళు. ఒళ్ళు అలసడగా ఉంది, ఉండలేను. కాసేపు విశ్రాంతి తీసుకుని ముహూర్తం సమయానికి ముందే వస్తాను. ఈ లోపులో వ్యవహారం నడిపించండి అని మిగిలిన వారికి చెప్పి దామోదరాన్ని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు నీలకంఠ శాస్త్రి. నీలకంఠ శాస్త్రి వెళ్లిన పావు గంటకు పల్లకి దేవాలయం చేరింది. మేనమామలు వధువుని బుట్టలో కూర్చోబెట్టుకుని మండపం దగ్గరికి తీసుకువచ్చారు. గుడి నిండా అక్కడ ఆ రోజు జరిగే పెళ్లిళ్లకు సంబంధించి మగవారేమో అందమైన తలపాగా, చెవులకు పోగులు, చేతులకు కడియాలు, నుదుట నిలువుగా కుంకుమ బొట్లు. ఇక ఆడవారేమో వడ్డాణాలు, నాగారం, జడగంటలు, పాపిడి చేరు, సూర్యచంద్రులు, దండకడియాలు, కంటె, కాసుల దండ, ఆభరణాలు ధరించి అటూ ఇటూ తిరుగుతున్నారు. విరూపాక్షుడు, మీనాక్షి అలసిపోయి ఉన్నారు. వాళ్ళిద్దరూ వాడిపోయిన పువ్వుల్లా ఉన్నారు. విరామం లేకుండా ఆటలాడిన ఆటగాళ్లల్లా చిరు చెమటలు ఒంటి మీద తుడిచారు. మీనాక్షి అయితే మరీను ముఖం వేలాడేసింది. పెళ్లి తంతు విఘ్నేశ్వర పూజతో మొదలైంది. బంధువులు ఉత్సాహంగా వివాహాన్ని వీక్షిస్తున్నారు. పిల్లలిద్దరి చేత దగ్గరుండి జాగ్రత్తగా జరిపిస్తున్నారు. విరూపాక్షుడు బానే చేస్తున్నాడు. మీనాక్షి మాత్రం నిద్రమత్తు ఆవహించింది. మేనమామ ఒడిలో వాలిపోయింది. కళ్ళు తెరిచి మెళుకువ వస్తే ఏడుపు మొదలెడుతుంది. అలాగే చేతులు పట్టుకుని గుంజి చేయిస్తున్నారు. మీనాక్షి ముఖం మీద కాసిన్ని నీళ్లు చిలకరిస్తున్నారు. కనురెప్పల్ని విప్పతీసిన వెంటనే మూసుకుపోతున్నాయి. విరూపాక్షుడికి సరదాగానే ఉంది. నవ్వుతున్నాడు. చెప్పిన పని చక్కగా చేస్తున్నాడు. సుముహూర్తం వేళ దగ్గరకొచ్చింది. మీనాక్షి పూర్తిగా నిద్రలోకి పోయింది. ఎవ్వరూ చేయగలిగేది ఏమీ లేదు. 10-16 నిమిషాలకు జీలకర్ర బెల్లం తల మీద పెట్టించారు. తాళి కూడా కట్టించారు. ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరామి అనిపించారు. పెళ్లి అయిపోయింది. సరిగ్గా అప్పుడు నీలకంఠ శాస్త్రి వచ్చాడు. రాగానే జరిగింది గ్రహించాడు. నీలకంఠ శాస్త్రి అగ్రహోదగ్రుడైనాడు. కళ్ళెర్రబడ్డాయి. అపచారం జరిగినట్లుగా భావించాడు. చూపుల్ని తీక్షణంగా సారించి బాణాలుగా వదిలాడు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఎగిరెగిరి పడుతున్నాయి. ఇక మాటలకైతే చెప్పక్కర్లేదు. ఏమనుకుంటున్నారా? పెళ్ళంటే 100 ఏళ్ల పంట. బొమ్మల పెళ్ళడుకుంటున్నారా? కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను. ఇది నేను హాజరైన పెళ్లి. మినహాయింపులుంటే నాకే తలవంపులు. నిత్య వైదిక నిష్ఠలతో పునీతమై శాస్త్రోక్త ధర్మం పట్ల అచంచల విశ్వాసం ఉన్నవాడిగా నా మాట వినండి. ఈ పెళ్లి జరిగినట్లు కాదు. వీళ్ళిద్దరూ భార్యాభర్తలు కారు. వీరికి దాంపత్య జీవితార్హత లేదు. సుషుప్తావస్థలో తాళి కట్టడం నిషిద్ధం. మళ్లీ ముహూర్తం నిర్ణయించి యథావిధిగా కళ్యాణం జరిపించాల్సిందే. యానాల్లోనే జరిపిస్తారో అక్కడ దొంగచాటుగా జరుపుతారో మీ ఇష్టం. ఈ విషయంలో వాగ్వివాదాలు అవసరం లేదు. మళ్లీ చెప్తున్నాను, ఈ పెళ్లి చెల్లదు అని చెప్పి విసవిస పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు నీలకంఠ శాస్త్రి. బ్రాహ్మణ్యం నివ్వెరపోయింది. కాసేపటికి తీరుకున్నారు. ధర్మాధర్మ విచక్షణ మొదలైంది. ప్రశ్నలు సంధించుకున్నారు. నీలకంఠ శాస్త్రి అంతటి వాడు చెల్లదన్నాక మీనాక్షి విరూపాక్షులను ఆలుమగలుగా
సంబోధించే ధైర్యం ఎవ్వరూ చేయలేకపోయారు. సుబ్బావధాని, యజ్ఞన్న శాస్త్రి ఏం మాట్లాడుకున్నారో గాని మరో 10 ఏళ్ల పాటు పిల్లలిద్దరూ ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండిపోయారు. ఆ తరువాతే వియంకులయ్యారు. ఇది ఒక కొత్త ఒరవడికి నాంది పలికింది. క్రమేపీ పెళ్లి కళ తప్పి కళ్యాణపురం బోసిపోయింది. శ్రీ దాట్ల దేవదానం రాజు గారు రాసిన యానాం కథల్లో నుండి కథ కళ్యాణపురం ఇప్పుడు మీరు విన్నారు. ఇలాంటి మరిన్ని మంచి కథలను మీరు వినాలనుకుంటే గూగుల్, యాపిల్, స్పాటిఫై పాడ్కాస్ట్లను మీరు ఫాలో అవ్వండి. యూట్యూబ్లో కూడా మీరు వినవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ బంధువులకి, ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. నమస్కారం.